నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, అప్పు ఇచ్చినటువంటి వ్యక్తి న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసిన తర్వాత కోర్టు విచారణ జరిపి తీర్పుని వెలువరించే సమయంలో ఎవరైతే అప్పు తీసుకున్నాడో ఆ వ్యక్తి కనుక మరణిస్తే మనకు రావాల్సిన అప్పును వసూలు చేసుకునే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి అనే చట్టం అమల్లో ఉన్నది. ఇందులో 158 సెక్షన్స్ ఉంటాయి. అందులోని సెక్షన్ 50 ఏం చెప్తుంది అని అంటే, అప్పు తీసుకున్న వ్యక్తి కనుక మరణిస్తే న్యాయస్థానము వెలువరించినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పుని అప్పు తీసుకున్న వ్యక్తి యొక్క కుమారులు, వారసులు ఆ తండ్రి యొక్క ఆస్తులను ఏ నిష్పత్తిలో పంచుకున్నారో ఆయా నిష్పత్తిలో వారు ఆ తండ్రి యొక్క అప్పులకు బాధ్యులవుతూ ఆ అప్పులను తీర్చాలి. న్యాయస్థానం యొక్క తీర్పుని వాళ్ళ మీద అమలు పరిచే అవకాశం ఉంటుందని ఈ సెక్షన్ చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. ఒకవేళ కేసు ఫైల్ చేసిన తర్వాత అప్పు తీసుకున్న వ్యక్తి మరణిస్తే అతని యొక్క వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆ కేసులో పార్టీలుగా చేరుస్తూ కేసును ప్రొసీడింగ్ను ముందుకు తీసుకెళ్ళి మనకు రావాల్సినటువంటి సొమ్మును వారసుల వద్ద నుంచి కూడా వసూలు చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఓకే.